హాయ్ అండి. మనం ఎప్పుడు చపాతీతోని కూరలే తింటూ ఉంటాం కదా. అలా కూరలు కాకుండా ఇవాళ కందిపప్పుతోని నేను ఒక రెసిపీ చూపిస్తానండి. అది ట్రై చేయండి చపాతీతో. చాలా బాగుంటుంది. చాలా సింపుల్. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. దానికి కావలసిన పదార్థాలు కందిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు. తయారు చేసే విధానం: నేను 3 కప్పులు కందిపప్పు తీసుకున్నానండి. అది శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించాలి. మరీ మెత్తగా పప్పు ఉడకకుండా చూసుకోండి. పప్పు ఉడికే లోపల మనం ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ విధంగా పప్పు ఉడకాలండి. పప్పు ఉడికిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి. కరివేపాకు, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. దీనికి కొద్దిగా మనకి రెగ్యులర్గా సరిపడే ఆనియన్స్ కన్నా ఎక్కువే పడతాయండి. ఎక్కువ వేసుకుంటేనే కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లిపాయని కొంచెం ముద్దగా చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలండి. అన్నీ కాస్త ఫ్రై అయ్యి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. పసుపు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మసాలా పొడి, కొద్దిగా కారం. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసామండి. ఎవరైనా తక్కువ కారం తినేవాళ్ళు ఉంటే దీన్ని బట్టి మీరు కారం చూసుకొని వేసుకోండి. అన్నీ మిక్స్ అయ్యేలా కలపాలి. కలిపిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని యాడ్ చేసి మొత్తం అన్నీ కలిసేలాగా కలపాలండి. ఈ విధంగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం అవి చూసుకొని ఏవైనా మీకు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన దాల్ ఫ్రై రెడీ అండి. ఇది మీరు చపాతీతో తినొచ్చు. మీకు కావాలంటే వైట్ రైస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.